హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ బ్లాగ్స్. మళ్ళీ మరొక కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూని ఈరోజు చూపించబోతున్నాను. ప్రెస్టేజ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 2.8 లీటర్స్ విత్ 2 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్. సాధారణంగా ఎలక్ట్రిక్ కుక్కర్స్ అన్ని అల్యూమినియం బౌల్స్తో అందుబాటులో ఉంటాయి. ఈ కుక్కర్ అలా కాకుండా 2 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్తో అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్ వరకు పడుతుంది. మీరు తీసుకునే సైజెస్ని బట్టి రేటు మారుతుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్స్లలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్లూ కలర్, రెడ్ కలర్. మీకు నచ్చిన కలర్ను ఎంచుకొని పర్చేస్ చేసి తీసుకోండి. సాధారణంగా మనం ఏ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి తీసుకున్నా ముందుగా చెక్ చేసేది వారంటీని. ఈ ప్రోడక్ట్ వారంటీ 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీ దగ్గర అందుబాటులో ఉన్న ప్రెస్టేజ్ సర్వీస్ సెంటర్లలో సర్వీస్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ముందుగా ప్లేట్ని చూసేద్దాం. ప్లేట్ అంతా మంచి క్వాలిటీ స్టీల్తో గ్రిప్పింగ్ కోసం ప్లాస్టిక్ లిడ్తో వచ్చేసింది. 2 బౌల్స్కు ఒకే మూతను ప్రొవైడ్ చేశారు. తర్వాత రైస్ని కొలుచుకొని తీసుకునే కప్. ఈ కప్తో 1 కప్ వరకు రైస్ను తీసుకున్నారంటే 2 కప్స్ వరకు వాటర్ని వేయండి. మనం సాధారణంగా గంజి వార్చకుండా రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటాం. అదేవిధంగా ఈ కుక్కర్లో రైస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా అదే కొలతలతో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకొని రైస్ను ప్రిపేర్ చేసుకోండి. తర్వాత రైస్ని కలపడానికి వీలుగా ఇలా ఒక ప్లాస్టిక్ స్పూన్ వచ్చేసింది. మీ ఇష్టాన్ని బట్టి గరిటె పైభాగంలో ప్లాస్టిక్ గ్రిప్తో వచ్చేసిన స్టీల్ స్పూన్స్ను కూడా వాడుకోవచ్చు. స్పూన్తో పాటుగా కనెక్టింగ్ వైర్ కూడా వచ్చేసింది. ఇక బౌల్స్ విషయానికి వస్తే ఈ కుక్కర్తో పాటుగా 2 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ని ప్రొవైడ్ చేశారు. సాధారణంగా స్టీల్ బౌల్లో రైస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ బౌల్ అడుగు భాగంలో 3 లేయర్స్గా స్టీల్ రావడం వలన రైస్ అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది. ఈ కుక్కర్లో ఓన్లీ రైసే కాకుండా కర్రీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 బౌల్స్తో పాటుగా మరొక ప్లేట్ కూడా వచ్చేసింది. ముందుగా రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు బౌల్ అడుగు భాగాన ఈ ప్లేట్ని వేసి రైస్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్లేట్ వేసినా సరే వేయకున్నా సరే రైస్ అనేది అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది. మీ ఇష్టాన్ని బట్టి ప్లేట్ని యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా కుక్కర్లో సైజెస్ని లీటర్స్లో చెప్తూ ఉంటారు. 1.0 లీటర్స్, 1.5 లీటర్స్, 1.8 లీటర్స్, 2.8 లీటర్స్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెస్టేజ్ కుక్కర్లో మాత్రం 1.0 లీటర్స్, 1.5, 1.8 లీటర్స్ వరకు అందుబాటులో ఉంటుంది. నేను ఈ రైస్ కుక్కర్ని ప్రెస్టేజ్ స్టోర్లో పర్చేస్ చేసి తీసుకున్నాను. మీకు ఈ రైస్ కుక్కర్ కావాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. అలా కాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకున్నట్టయితే 1కి 2 సార్లు రియల్ ఇమేజ్ని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. లేదా మీ దగ్గర అందుబాటులో ఉన్న ప్రెస్టేజ్ స్టోర్లలో కూడా పర్చేస్ చేసి తీసుకోవచ్చు. ఇక కుక్కర్ విషయానికి వస్తే నార్మల్గా మనం ముందుగా యూజ్ చేసిన రెగ్యులర్ డిజైన్లోని కుక్కర్ వచ్చేసింది. వార్మ్ బటన్, కనెక్టర్, కుక్కర్కి 2 వైపుల హ్యాండిల్స్తో వచ్చేసింది. సాధారణంగా యూజ్ చేసే అల్యూమినియం బౌల్స్ ఉన్న కుక్కర్స్ కంటే ఇలా స్టీల్ బౌల్స్ ఉన్న కుక్కర్లలో రైస్ని ప్రిపేర్ చేసుకోవడం ద్వారా చాలా హెల్దీ కూడా. అంతేకాకుండా ఈ కుక్కర్లో రైస్ ఒక్కటే కాకుండా
కర్రీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రొడక్ట్స్ రివ్యూ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ రైస్ కుక్కర్ మీకు కనుక నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ వీడియోస్ డైలీ 6 AM.